అవర్ ఛానల్ శివగౌతమి #DSG. సో హార్ట్ఫుల్గా మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో చేస్తున్నందుకు. అండ్ ఎస్, మీరు తమ్నైల్లో చూసుంటారు ఇంట్రో ది ఓపెన్ లెట్స్ టాక్ వీడియో అన్నట్టు అండ్ ద పర్పస్ అని గురించి. సో ఎస్ అండి, నార్మల్గా మీరు ఇంతవరకు నా వీడియోస్ చూసుంటే కనుక మీకు తెలుస్తూ ఉంటుంది, ఏదైనా ఒక టాపిక్ గురించి వీడియోస్ ప్రజెంట్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో మాత్రం కొద్దిగా డిఫరెంట్. యాక్చువల్లీ నేను ఏ టాపిక్ పైన ప్రిపేర్ అయ్యి రాలేదు. అండ్ నార్మల్గా ఏదో బ్రెయిన్లో అలా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, సో దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. సో మూడు పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ 3 పాయింట్స్ గురించి మాట్లాడతాను. అండ్ ఎస్, సో ఒక ప్రాపర్ సీక్వెన్స్ అంటూ ముందు ప్రిపరేషన్ అనేది ఏం లేదు. సో ర్యాండమ్గా కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడుతున్నాను. సో యా, కొద్దిగా అటు ఇటు ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో చూస్తూ ఉంటే అర్థమైపోతుంది, ఇట్స్ లైక్ వెరీ ర్యాండమ్. సో అప్పటికప్పుడు మాట్లాడుతున్నానని చెప్పేసి. సో యా, లెట్స్ స్టార్ట్. అండ్ ఇంట్రడక్షన్ వీడియో అనమాట. సో ప్రతి యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంట్రడక్షన్ వీడియో ఉంటుంది కదా. సో అది నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేసేటప్పుడు నాకు ఈ థాట్ రాలేదు, లైక్ యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంట్రడక్షన్ వీడియో పెట్టొచ్చు అని చెప్పేసి. బట్ ఇప్పుడు రియలైజేషన్ వచ్చిందనమాట. సో అంటే ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు కొన్ని అనుభవాలు, కొన్ని లెర్నింగ్స్ ఉంటాయి కదా. సో అది జరిగింది. సో అందులో నేర్చుకున్న విషయం ఒకటి, ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో. అండ్ ఇప్పటి వరకు మీరు అనుకోవచ్చు, లైక్ ఆల్రెడీ కొన్ని వీడియోస్ పోస్ట్ చేశారు ఆల్రెడీ, మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా ఇంట్రడక్షన్ వీడియో ఎందుకు ఛానల్కి అని చెప్పేసి. కానీ ఏంటి అని అంటే, ఇప్పటివరకు నేను పోస్ట్ చేసిన వీడియోస్, నేను వేరే సెషన్స్లో నాకు ఇచ్చిన టాపిక్ నేను ప్రజెంట్ చేసినవి, ఆ వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి కదా. సో అవి నేను పోస్ట్ చేయడం జరిగింది. సపరేట్గా యూట్యూబ్ కోసం అని చెప్పి నేను వీడియో రికార్డింగ్స్ ఎప్పుడు చేయలేదు. సో అది మైండ్లో పెట్టేసుకొని ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో ఒక వీడియో యూట్యూబ్ కోసం చేద్దామని అనుకున్నాను. అందులో ఫస్ట్ ఇంట్రడక్షన్ గురించి చెప్తాను. బికాజ్ నార్మల్గా సోషల్ మీడియాలో చూసే లైఫ్ అండ్ రియల్ లైఫ్ ఆఫ్ కోర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ప్రతిదీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ లైఫ్ కెమెరా ముందు ఉన్నట్టు ఉండదు, రైట్? సో ఇప్పుడు నేను కూడా ఈ వీడియో చేస్తున్నానంటే బ్యాక్ ఎండ్ వర్క్ చాలా జరిగింది. నేను ఇలా సెటప్ చేసుకోవటం, నా బ్యాక్గ్రౌండ్ ఇలా, లైటింగ్ ఇలా చూసుకోవటము, నేను కొన్ని బ్రెయిన్లో ప్రిపేర్ అవ్వడము, ఏం మాట్లాడాలి కంటెంట్ అని చెప్పేసి. సో ఈ విధంగా ఆబ్వియస్లీ కెమెరా ముందు చూపించేది కాకుండా వెనకాల కూడా చాలా జరుగుతుంది, రైట్? సో యా, బట్ అఫ్ కోర్స్ నేను కొద్దిగా దాన్ని కొంచెం మరీ ఫేకింగ్ లాగా చేయకుండా, కొద్దిగా కుదిరినంత వరకు ఐ విల్ ట్రై టు కీప్ ఇట్ వెరీ న్యాచురల్, సింపుల్. ఎందుకు అని అంటున్నానంటే యూ విల్ అండర్స్టాండ్. సో నాకు మరీ ఇప్పుడు నేను మాట్లాడే వీడియోస్, నేను చేసే వీడియోస్ ఆబ్వియస్లీ ఇన్స్పిరేషన్లో సమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాం, పాజిటివిటీ గురించి. సో నేను అంత పెద్ద పాజిటివ్ పర్సనా అని అంటే కాదు, ఖచ్చితంగా కాదు. సో నేను ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాను, ప్రతి వారిలో పాజిటివిటీనే చూస్తాను అంటే ఖచ్చితంగా కాదు. సో నన్ను నేను క్రిటిసైజ్ చేసుకునే రోజులు కూడా ఉంటాయి. సో పాయింట్ ఏంటి అని అంటే, నేను బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నాను. ఒకరికి చెప్పే పొజిషన్లో నేను లేను. ఒకరికి పొజిషన్లో లేను అని అంటే మేబీ నాకంత తెలియదని నేను ఒప్పుకుంటాను. సో నేను నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నాను, నేను నేర్చుకుంటున్నాను కాబట్టి ఒకరికి చెప్పే పొజిషన్లో లేను. కాకపోతే నేను అనుకున్నాను, యాజ్ ఎ పర్సన్ రోజు రోజుకి మనము ఒక వ్యక్తిగా మనము గ్రో అవ్వాలి. నాట్ ఫిజికలీ, ఫిజికల్ గ్రోత్ ఉంటుంది, బట్ యా మెంటల్లీ ఫిజికల్ గ్రోత్ అనేది చూడాలి మనం ఒక వ్యక్తిగా. కానీ కొన్ని విషయాలు నేర్చుకుంటూ, మన మనస్తత్వాన్ని, కొంత యాటిట్యూడ్ని పాజిటివ్ సైడ్కి మార్చుకుంటూ, జీవితంలో కొన్ని గోల్స్ సెట్ చేసుకుంటూ, వాటి వైపుకి మూవ్ అవుతూ, సో వాటిని ఎలా సాధించాలి, అచీవ్ చేసే ప్రాసెస్లో ఇలా ఉంటే నిజంగా చాలా సాటిస్ఫాక్షన్, అది మనకు తెలుస్తుంది. అండ్ మీరు గమనించుంటే నిజంగా మీరు ఎప్పుడైనా చిన్న గోల్ పెట్టుకొని దాన్ని అచీవ్ అయినప్పుడు మీకు నిజంగా ఆ సాటిస్ఫాక్షన్ తెలుసుంటుంది. దాన్నే మనం హ్యాపీనెస్ అని అంటాం, రైట్? సో ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో నాకు అనిపించింది ఈ 5 months గ్యాప్లో నేను అనుకున్నాను, నేను రియలైజ్ అయిన విషయం ఏంటి అని అంటే, ఎస్, యాజ్ అ పర్సన్, ఒక వ్యక్తిగా మనం గ్రో అవ్వాలి. ఫిజికల్గా ఆ ఏజ్లో పెరుగుతూ ఉంటాం, కానీ ఒక వ్యక్తిగా కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలి. రోజులు మారుతుంటే ఆ విధంగా మనలో కూడా కొంత మంచి మార్పు రావాలి, అది నాకు తెలిసింది. సో అందుకు నాకు తెలిసినంత వరకు బెస్ట్ సోర్స్ ఏంటి అని అంటే బుక్ రీడింగ్. సో బుక్ రీడింగ్ నిజంగా లైఫ్లో సక్సెస్ సాధించాలన్నా, లేకపోతే మంచి యాటిట్యూడ్, మంచి మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి అని అంటే బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు.
కానీ అది ఎంతవరకు కన్సిస్టెంట్గా ఉన్నాము అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. సో అందులో నా ఆన్సర్ కూడా నేను ఉంటాను. సో కన్సిస్టెన్సీ అస్సలు లేదు. కొన్ని మంత్స్ బ్యాక్ చదివాను, మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది బుక్ రీడింగ్కి. సో ఇప్పుడు బుక్ రీడింగ్ చేయాలి, అదొక పాయింట్. సెకండ్, కన్సిస్టెంట్గా ఉండాలి. అండ్ ఈ వీడియో చేసే కంటే ముందు నేను యూట్యూబ్ ఛానల్కి విజిట్ చేసి, నా యూట్యూబ్ ఛానల్కి విజిట్ చేసి చూశాను. లాస్ట్ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశానంటే కొన్ని మంత్స్ బ్యాక్ ఉంది. సో అక్కడ కూడా కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. సో ఇక్కడ నేను రియలైజ్ అయిన విషయం ఏంటి అని అంటే, జీవితంలో ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని కంటిన్యూటీగా ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది ప్రతి పనిలో చాలా ఇంపార్టెంట్. బీఎట్ యూట్యూబ్, ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ తీసుకోండి, బుక్ రీడింగ్లో ఎగ్జాంపుల్ తీసుకోండి. కన్సిస్టెంట్గా ఉంటేనే మనకు రిజల్ట్ అనేది కనబడుతుంది. బీఎట్ ఫిట్నెస్ జర్నీ, మనం వెయిట్ లాస్ జర్నీ కానీ, లేకపోతే మనం ఫిట్నెస్ గురించి ప్రయత్నిస్తున్నాము అంటే అందులో కూడా కన్సిస్టెన్సీ కావాలి. అండ్ ఇఫ్ యూ ఆర్ అ స్టూడెంట్, ఇప్పుడు నాలాగా స్టూడెంట్ అయి ఉంటే చదువులో కూడా మనం కన్సిస్టెంట్గా ఉండాలి. సో ప్రతి దాంట్లో కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం. అండ్ నేను రియలైజ్ అయింది, ఆ కన్సిస్టెన్సీ కొద్దిగా ల్యాక్ అవుతున్నాను నేను. సో కన్సిస్టెన్సీ ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే, నేను రియలైజ్ అయిన విషయం, నాకు ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి మాట్లాడమన్నా, లేకపోతే ఏదైనా ఒక టాపిక్ గురించి ప్రజెంటేషన్ ఇవ్వమన్నా నేను చాలా బాగా చేస్తాను. అంటే నా కంప్లీట్ పొటెన్షియల్ని యూటిలైజ్ చేస్తానన్నమాట. నేను చాలా బాగా చేస్తాను అని అంటే చాలా ఇష్టపడి చేస్తాను. ఎందుకనంటే నాకు అది చేయటం ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాను అనమాట. సో ఎందుకనంటే నాకు మాట్లాడటం కానీ ప్రజెంటేషన్స్ ఇవ్వడం అన్నా చాలా ఇష్టం. సో ఈ 3 పాయింట్స్ చేశాను. సో ఇప్పుడు మరి ఈ 3 పాయింట్స్ ఓకే, బాగానే ఉంది. బట్ కనెక్టింగ్ పాయింట్ ఏంటి అని అంటే, ఎస్, నేను అనుకున్నాను ఇప్పుడు బుక్ రీడింగ్ డెవలప్ చేసుకోవాలన్నా, కన్సిస్టెన్సీని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, నా ప్రజెంటేషన్స్కి